ఇవి చేయండి. ఇందులో క్రింద ఇచ్చిన త్రిభుజాలలో ఇచ్చిన కోణాల ఆధారంగా కర్ణము, ఎదుటి భుజము మరియు ఆసన్న భుజములను గుర్తించి రాయండి. ఇక్కడ మనకు ఇదొక పటం అదొక పటం ఇవ్వడం జరిగింది కదా. ఈ పటాలను ఉపయోగించి మనం కనుక్కోవాల్సిన ఏంటిది, ఒకటి కర్ణం, ఎదుటి భుజము మరియు ఆసన్న భుజం, ఈ మూడింటిని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, చూడండి ఈ పటాన్ని గమనించండి. కోణం ఆర్ ఆధారంగా, ఆర్ అంటే ఇది, ఈ కోణం ఆధారంగా మనం కనుక్కోవాల్సినవి ఏంటివంటే ఒకటి కర్ణము, ఎదుటి భుజము మరియు ఆసన్న భుజం కనుక్కోవాలి. సో మొట్టమొదటిగా మనం కనుక్కోవాల్సింది ఏంటిది, కర్ణం. చూడండి ఇక్కడ మనకు ఈ సింబల్ ఇవ్వడం జరిగింది కదా. సో దీనికి ఎదురుగా ఉండేది కర్ణం. సో ఇది ఏంటిది, ఇది 90 degrees. ఓకేనా. మిగతా రెండు కూడా అల్పకోణాలు. సో ఈ అల్పకోణాలకు ఎదురుగా ఉండేటివి ఏంటివి, ఒకటి భుజాలు. ఇది ఎదుటి భుజం అన్న అయి ఉండాలి, ఇదన్నా ఎదుటి భుజం అన్న అయి ఉండాలి, లేదా ఇది ఆసన్న భుజం అన్న అయి ఉండాలి, లేదా ఇదన్నా ఆసన్న భుజం అన్న ఉండాలి అన్నమాట. సో ఇక్కడ కోణం ఆర్ ఆధారంగా అన్నాడు కాబట్టి ఆర్కు ఎదురుగా ఉండేది ఎదుటి భుజం అవుతుంది. సో ఇది ఎదుటి భుజం. ఓకేనా. నెక్స్ట్ మిగిలిన భుజం ఏమవుతుంది, ఆసన్న భుజం వచ్చింది కదా. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, కర్ణము అంటే 90 degreesలకు ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏదైతే ఉందో అది కర్ణం అవుతుంది. తర్వాత మిగిలిన రెండు భుజాలలో ఏది ఎదుటి భుజము, ఏది ఆసన్న భుజం ఎట్లా చెప్పాలంటే, కోణం ఆర్ ఆధారంగా అన్నాడు కాబట్టి ఆర్కు ఎదురుగా ఉన్నటువంటి కోణం ఆర్కు ఎదురుగా ఉన్నటువంటి భుజం ఎదుటి భుజము, మిగిలిన భుజము ఆసన్న భుజం అవుతుందన్నమాట. ఆ విషయాన్ని ఇప్పుడు రాద్దాం. త్రిభుజం PQRలో ఆర్ ఆధారంగా, ఓకేనా. సో ఎదుటి భుజం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, PQ. భుజాన్ని రాసేటప్పుడు దానిపైన ఈ విధమైనటువంటి గీత పెట్టండి, అది భుజాన్ని తెలియజేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కోణం అంటేనేమో ఈ విధంగా L పెట్టాలన్నమాట. ఇది L అంటే కోణాన్ని సూచిస్తుంది, కోణం R. ఓకే. నెక్స్ట్ ఆసన భుజం అంటే QR. ఆసన భుజము అంటే QR లేదా RQ ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ మిగిలింది ఏంటిది, కర్ణం. సో RP అని రాయొచ్చు లేదా PR అని రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ రెండో పటం దగ్గరికి వెళ్దాం. ఇందులో కోణం X పరంగా మరియు రెండో లెక్క కోణం Y పరంగా మనం ఏం కనుక్కోవాలి, కర్ణము, ఎదుటి భుజము మరియు ఆసన్న భుజం, ఈ మూడింటిని మనం కనుక్కోవాలి. చూడండి ఏ విధంగా చేయాలి. ఫస్ట్ త్రిభుజం XYZలో ఇక్కడ ఈ సింబల్ దేన్ని సూచిస్తుందని చెప్పుకున్నాము, ఒక లంబకోణాన్ని చూపిస్తుంది. సో లంబానికి ఎదురుగా ఉన్నటువంటిది కర్ణం అవుతుంది. రాసేద్దాం కర్ణము అని. సో మిగిలినవి రెండు ఏమవుతున్నాయి, భుజాలు అవుతున్నాయి. సో ఇది ఎదుటి భుజం అన్న అయి ఉండాలి, ఇదన్నా ఎదుటి భుజం అన్న అయి ఉండాలి, లేదా ఇది ఆసన భుజం అవుతే ఇదన్నా ఆసన భుజం అన్న ఉండాలి. సో రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అనమాట. సో మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఏది ఎదుటి భుజము, ఏది ఆసన భుజం అనేది మనం గుర్తుపట్టాలి. ఫస్ట్ది ఏమన్నాడు, కోణం X పరంగా అన్నాడు. సో ఇక్కడ రాద్దాం, కోణం X పరంగా ఎదుటి భుజం ఏమవుతుంది, Xకి ఎదురుగా ఉన్నది ఎదుటి భుజం. సో ఇది ఎదుటి భుజం అవుతుంది. సో YZ అనేది ఎదుటి భుజం. తర్వాత కర్ణము కావాలి, కర్ణం అంటే XY. కర్ణము చూడండి ఇక్కడ అది X పరంగా అయినా Y పరంగా అయినా కర్ణం కర్ణంగానే ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఇది మారదు, మారేది కేవలం ఎదుటి భుజము మరియు ఆసన్న భుజం, రెండు భుజాలు మాత్రమే మారుతున్నాయి. నెక్స్ట్ ఇంకా ఆసన్న భుజం. ఇది ఎదుటి భుజం అయినప్పుడు మిగిలిన భుజం ఏమవుతుంది, ఆసన భుజం. సో XZ. ఓకేనా, రైట్. ఇది X పరంగా. మరి Y పరంగా ఏమవుతుంది ఇక్కడ చూద్దాం. Y పరంగా ఎదుటి భుజం, దీనికి ఎదురుగా ఉండేది ఎదుటి భుజం XZ. ఆసన్న భుజం, ఇది కర్ణం అని చెప్పుకున్నాం కదా, మిగిలింది ఆసన భుజం అంటే ZY లేదా YZ. కర్ణము ఎల్లప్పుడు X పరంగా అయినా Y పరంగా అయినా కర్ణం అనేటువంటి దాని ప్లేస్ దాందే, కాబట్టి XY అనేటువంటిది కర్ణం ఎల్లప్పుడు. సో XY అనేటువంటిది కర్ణం. ఓకేనా, రైట్. ప్రయత్నించండి. ఇందులో ఈ క్రింది ఇచ్చిన త్రిభుజంలో ఇచ్చిన కోణాల పరంగా కర్ణం, ఎదుటి భుజం మరియు ఆసన భుజం కనుగొనండి.
ఇంతకుముందు చేసిన లెక్కలో మనకేమైంది ఇక్కడ అసలు ఎదుటి భుజం ఏది, ఆసన్న భుజం ఏది, కర్ణం ఏది, ఈ 3 విషయాలు మనం కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఇందులో మనకు 2 భుజాలు ఇవ్వడం జరిగింది. ఒకటి కర్ణం ఇవ్వడం జరిగింది, ఇంకొకటి ఒక భుజం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక భుజం యొక్క విలువ మనం కనుక్కోవాలి. సరే, మనకి ఇది ఒక లంబకోణ త్రిభుజం అని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ 90 డిగ్రీలు ఉంది కాబట్టి ఇది ఒక లంబకోణ త్రిభుజం. అదే విషయాన్ని మనం ఇక్కడ రాద్దాం. ఫస్ట్ త్రిభుజం ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం. సో మనకు అర్థమైన విషయం ఏంటిది, ఇది 90 డిగ్రీలు ఉంది కాబట్టి ఒక త్రిభుజంలో ఏబిసి అనేటువంటిది ఇచ్చినటువంటి ఒక త్రిభుజం లంబకోణ త్రిభుజాన్ని చూపిస్తుంది. అయితే ఇందులో మనకు త్రిభుజం అంటే 3 భుజాలతో కూడినటువంటిది ఒక సంవృత పటం, అది త్రిభుజం అని అంటున్నాం కదా. అయితే ఇక్కడ 2 భుజాలు ఇచ్చింది కాబట్టి 3వ భుజం కనుక్కోవాలంటే దానికి సంబంధించినటువంటి సూత్రం ఏంటిది, పైథాగర సూత్రం. సో పైథాగర సూత్రాన్ని మనం రాద్దాం. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే మిగతా 2 భుజాల యొక్క వర్గాల మొత్తం. సో ఇక్కడ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఇది సూత్రం అనమాట. సో కర్ణము స్క్వేర్ అంటే ఏంటిది, ఏసీ స్క్వేర్. భుజము స్క్వేర్ అంటే బీసీ స్క్వేర్. ఇంకొక భుజము ఏది, ఏబీ స్క్వేర్. సో మనం కనుక్కోవాల్సినటువంటి విలువ ఏది, ఈ భుజం యొక్క విలువ మనకు కావాలి. సో ఏబీ అనేటువంటి సూత్రాన్ని మనం రాబట్టాలి. ఏబీ కావాలంటే మనకి ఇక్కడ ఏం కావాలి, ఏబీ మాత్రమే ఉంచుకొని బీసీని అటువైపు పంపించాలి. సో ఇక్కడ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే ఏసీ స్క్వేర్, ఈ బీసీ స్క్వేర్ని అటువైపు పంపించేస్తే మైనస్ బీసీ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు మనకి ఏబీ కావాలి కాబట్టి ఏబీ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ పోతే ఏమవుతుంది, ఆర్హెచ్ఎస్ వైపు రూట్ వస్తుంది, ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఈ సూత్రం కూడా ఇంతకుముందే మనం ఫస్ట్ లెక్చర్లో మనం రాసుకోవడం కూడా జరిగింది. ఓకేనా. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏసీ విలువ బీసీ విలువ ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు ఏబీ విలువ మనకు వస్తుంది అనమాట. అంటే ఈ భుజం యొక్క కొలత మనకు వస్తుంది. ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఏబీ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. ఏసీ ఎంత, 5 సెంటీమీటర్లు. సో 5 స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. బీసీ అంటే ఎంత, 4. సో 4 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 4 స్క్వేర్ అంటే 16. 25 నుంచి 16 పోతే ఎంత, 9. రూట్ 9 అంటే ఎంత, 3. సో ఇక్కడ ఏబీ విలువ ఎంత అంటే 3. సో ఇది సెంటీమీటర్లో ఉంది కాబట్టి యూనిట్లు మనకు సెంటీమీటర్లో తీసుకుందాం. సో ఈ విధంగా మనకు వచ్చినటువంటి విలువలన్నీ కూడా మనం ఫైనల్గా ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఏమన్నాడు, కోణం సి పరంగా కర్ణం రాయాలి, ఎదుటి భుజం రాయాలి, ఆసన్న భుజం రాయాలి. ఓకేనా. సో ఇక్కడ కోణం సి పరంగా ఎదుటి భుజం, తర్వాత ఇంకొకటి ఆసన్న భుజం, ఇంకొకటి కర్ణం రాద్దాం. ఒకటి కోణం సి పరంగా రాద్దాం, ఇంకొకటి ఏమో కోణం ఏ పరంగా రాద్దాం. రైట్. ఫస్ట్ కోణం సి పరంగా అంటే సి ఇక్కడ ఉంది. సో దీనికి ఎదురుగా ఉన్నటువంటిది ఏమవుతుంది, ఎదుటి భుజం అవుతుంది. సో ఇది ఎదుటి భుజం, ఏబి అనేటువంటిది ఎదుటి భుజం. ఇక్కడ రాద్దాం. ఏబి ఈక్వల్స్ టు ఎంత, 3 సెంటీమీటర్స్. కోణము సి పరంగా ఆసన్న భుజం. సో లంబానికి ఎదురుగా ఉండేది కర్ణము, ఇదేమో ఎదుటి భుజం మనకు వచ్చేసింది. మిగిలినటువంటిది ఏమవుతుంది, ఆసన్న భుజం. ఇది 4 సెంటీమీటర్లు. ఏంటిది, బీసీ. బీసీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. సో ఇది భుజం కాబట్టి పైన ఏం చేయాలి, ఈ విధంగా గీత పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్ణం. కర్ణం చూడండి, ఇక్కడ ఏ పరంగా అయినా సి పరంగా అయినా కర్ణం కర్ణమే, అది దాని విలువ ఇప్పుడు కూడా చేంజ్ అవ్వదు. సో ఇక్కడ మనం 5 సెంటీమీటర్లు, ఏంటిది అది, ఏసీ. ఓకేనా. రైట్. నెక్స్ట్ కోణం ఏ పరంగా తీసుకుందాం. ఏ పరంగా తీసుకుంటే దీనికి ఎదురుగా ఉన్నటువంటిది ఎదుటి భుజం అవుతుంది. సో బీసీ అనేటువంటిది ఎదుటి భుజం. ఎంత, 4 సెంటీమీటర్లు. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఆసన్న భుజం. సో ఇది ఎదుటి భుజం అయింది, ఇది కర్ణమైంది. మిగిలినటువంటిది ఏమవుతుంది, ఇక్కడ ఆసన్న భుజం అవుతుంది. సో ఏబి అనేటువంటిది
ఆసన భుజం అవుతుంది. దేనికి ఆసన భుజం ఇది అంటే కోణం ఏకు ఇది ఆసన భుజం అవుతుంది అనమాట. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 సెంటీమీటర్లు. మిగిలింది ఏసీ కర్ణం. కర్ణం ఎప్పుడైనా సరే సి పరంగా అయినా అదే కర్ణము, ఏ పరంగా అయినా కూడా అదే కర్ణం. కర్ణంలో మాత్రం ఎటువంటి మార్పు అనేది ఉండదు. సో ఇక్కడ రాద్దాం ఏసీ కర్ణం అనేటువంటిది ఏసీ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఒక ప్రక్కనున్న లంబకోణ త్రిభుజంలో సైన్ సి, కాస్ సి మరియు టాన్ సిలను కనుగొనము. ఈ పటాన్ని చూసి మనం ఏం చేయాలి, ఒకటి సైన్ సి కనుక్కోవాలి, ఇంకొకటి కాస్ సి కనుక్కోవాలి, ఇంకొకటి టాన్ సి కనుక్కోవాలి. సో దానికంటే ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు త్రిభుజంలో కావాల్సినటువంటి కొలతలు ఎన్ని 3, కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ఎన్ని 2. ఒకటి కర్ణం ఇచ్చిండు, ఇంకొకటేమో ఇంకొక భుజం ఇచ్చిండు. మనకు కావాల్సిన ఇంకో భుజం రాలేదు మరి. సో ఆ భుజం కనుక్కోవాలంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా 3 భుజాలు ఉన్నట్టయితే మనం సైన్ కానీ కాస్ కానీ టాన్ కానీ ఈ విధమైన విలువలు ఏవైనా మనం కనుక్కోవచ్చు. కానీ 3 భుజాలలో ఏ ఒక్క భుజం కొలత అయినా సరే కనుక్కోవాలంటే ఉపయోగించాల్సినటువంటి సూత్రం ఏంటిది, పైథాగరస్. దాని ద్వారా మనం 3 భుజాల కొలత మనం కనుక్కోవచ్చు. ఇందులో చూడండి, ఇక్కడ ఇది ఏ కోణం, ఇది లంబకోణ త్రిభుజం. పైథాగరస్ సిద్ధాంతం అంటేనే వర్తించేది లంబకోణ త్రిభుజానికి కదా. సో ఇది కోణం ఎంత 90 డిగ్రీలు. సో ఏబిసి అనేటువంటిది ఏంటిది, ఒక లంబకోణ త్రిభుజం. ఇది రాసుకుందాం. త్రిభుజం ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది, ఇది ఎదుటి భుజమా, ఆసన భుజమా, కర్ణమా, ఎట్లా తెలుసుకుంటాం. సో 90 డిగ్రీలకు ఎదురుగా ఉండేది కర్ణము. ఇక్కడ రాద్దాం కర్ణము. అయితే ఇప్పుడు మనం కావాల్సింది సైన్ సి, కాస్ సి మరియు టాన్ సి అన్నాడు కాబట్టి అన్నీ కూడా సికి సంబంధించినటువంటి కోణాలే ఉన్నాయి కాబట్టి సికి ఎదురుగా ఉండేది ఇది ఏమవుతుంది, ఎదుటి భుజం అవుతుంది. ఓకేనా, దీనికి ఎదురుగా ఉన్నటువంటిది ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఎదురు భుజం అవుతుండే. కానీ ఇక్కడ అన్ని సి ఉన్నాయి కాబట్టి సికి కోణంకి ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏమవుతుంది, ఎదురు భుజం. సో మిగిలినటువంటిది ఏమవుతుంది, ఇది ఆసన్న భుజం. ఓకే, ఇది కర్ణం. ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మూడో భుజం యొక్క కొలత మనం కనుక్కోవాలి. సో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిది, ఈ సూత్రం కావాలంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ మైనస్ ఆసన భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ మైనస్ ఆసన్న భుజము స్క్వేర్. సో కర్ణము స్క్వేర్ అంటే ఏంటిది, ఇక్కడ 13 స్క్వేర్. ఆసన భుజము స్క్వేర్ అంటే 5 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే ఎంత చూడండి, 13 2 సార్లు గుణించాలి. 13 × 13, 13 13 169. 5 స్క్వేర్ అంటే ఎంత, 25. 5 × 5. ఓకే, 169లో నుంచి 25 పోతే ఎంత అంటే 144. సరే, ఇప్పుడు ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చింది ఎంత, 144. మరి ఈ స్క్వేర్ తీసేస్తే దీనికి రూట్ వస్తుంది కదా. సో 144కి రూట్ ఎంత, 12. సో ఏబి విలువ మనకు వచ్చేసింది. ఏబి విలువ ఎంత మనకు 12 సెంటీమీటర్లు. సో మనకు కావలసినటువంటి 3 భుజాలు కూడా మనకు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనము సైన్ సి, కాస్ సి, టాన్ సి ఈ విషయాలన్నీ కూడా మనం కనుక్కోవచ్చు. ఏ విధంగా చేద్దాం చూద్దాం. ఫస్ట్ సైన్ సి. సైన్ సి, సైన్ సి అంటే ఏంది, దీనికి ఎదురుగా ఉండేది ఎదురు భుజం, ఇదేమో కర్ణము. ఆల్రెడీగా లంబానికి ఎదురుగా ఉండేది కర్ణము. సో ఇది ఎదురు భుజం అయినప్పుడు మిగిలిన భుజం ఏమవుతుంది, ఆసన్న భుజం అవుతుంది. సైన్ సికి సూత్రం ఏంటిది, ఏబు బై క అంటే ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం ఎంతుందో రాద్దాం. ఎదుటి భుజం అంటే ఏంటిది, ఏబి బై కర్ణము అంటే ఏంటిది, ఏసీ. ఏబి విలువ రాద్దాం 13 సెంటీమీటర్లు బై ఏసీ అంటే ఎంత, ఏబి అంటే ఇది 12 సెంటీమీటర్లు, కర్ణము అంటే ఎంత 13 సెంటీమీటర్లు. సో 12/13 సెంటీమీటర్లు. సో ఇది మనకు కావాల్సినటువంటి సైన్ సి విలువ 12/13. ఏంటిది, ఇది సైన్ సి యొక్క విలువ. ఇక్కడ నేను సెంటీమీటర్ రాయడం లేదు, ఎందుకంటే సెంటీమీటర్ క్యాన్సల్. సో 2 యూనిట్లను మనము లవము హారములతో భాగించినప్పుడు కొట్టేస్తే మిగిలినటువంటిది ఒక స్థిరాంకం. సో సైన్ సి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు బై 13 సెంటీమీటర్లు కాదు, 12/13. ఓకేనా, ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ కావాల్సింది కాస్ సి. కాస్ సి అంటే సూత్రం చూడండి, ఇక్కడ ఆసన్న భుజము బై కర్ణము.
ఆసన భుజము అంటే ఏంటి చూడండి ఇక్కడ, ఇది బీసీ. కర్ణము అంటే ఏసీ. రాద్దాం. బీసీ విలువ ఎంత? 5 సెంటీమీటర్లు. కర్ణము అంటే ఏసీ 13 సెంటీమీటర్లు. సెంటీమీటర్ క్యాన్సిల్ అయ్యింది, మిగిలిందంటే 5/13. ఈ 5/13 ఏంటిది? ఇది కాసి ఈజ్ ఈక్వల్ టు 5/13 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ టాన్ సి కనుక్కోవాలి. ఇక్కడ వేద్దాం. టాన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఇక్కడ ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజము మరి ఆసన భుజం. ఎదుటి భుజం అంటే ఏంటిది? ఇక్కడ చూడండి, ఏబి. ఆసన భుజము అంటే సిబి లేదా బీసీ. ఏబి విలువ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 12 సెంటీమీటర్లు. బీసీ అంటే 5 సెంటీమీటర్లు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది ఎంత? 12/5. సో టాన్ సి అనేటువంటి విలువ ఎంత అంటే 12/5. ఈ విధంగా మనకు కావలసినటువంటి త్రికోణమితీయ నిష్పత్తులు మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ రెండవది, ఒక త్రిభుజము XYZలో యాంగిల్ Y ఒక లంబకోణం మరియు XZ ఈజ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్లు, YZ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు అయినా కనుక్కోవాల్సిన విషయాలు ఏంటివంటే, ఒకటి sin X, రెండోది cos Z, మూడోది tan X. ఈ వీటి విలువలు మనం కనుక్కోవాలి. సరే, ఇక్కడ మనం పటాన్ని గమనించినట్టయితే Y అనేటువంటిది ఒక లంబాన్ని సూచిస్తుంది కదా. ఈ గుర్తు ఉన్నదంటేనే లంబం. సో లంబానికి ఎదురుగా ఉన్నటువంటిది ఏమవుతుంది? కర్ణం. ఓకేనా. మిగిలిన రెండు కూడా భుజాలు. సో మనకి ఇక్కడ 15 సెంటీమీటర్లు మరియు 17 సెంటీమీటర్లు రాసుకున్నాం కదా. అవి ఏ విధంగా రాసుకున్నామో ఒకసారి చూద్దాం. ఒక త్రిభుజం XYZలో ఇది ఒక త్రిభుజం XYZ. ఇక్కడ Y ఎందుకు పెట్టుకున్నామంటే, Y అనేటువంటిది ఒక లంబకోణం అన్నాడు కాబట్టి ఏదైతే లంబాన్ని సూచిస్తుందో అక్కడ Y పెట్టుకుంటున్నాం అనమాట. Y అనేది లంబకోణం అన్నాడు కాబట్టి. సో ఒకటి Y అయితే మిగతావి ఏమవుతుంది? XZ. XYZ కాబట్టి XZ లేదా XZ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత XZ అనేటువంటిది 17 సెంటీమీటర్లు, YZ అనేది 15 సెంటీమీటర్లు అన్నాడు కాబట్టి సో పెద్ద కొలత కలిగినటువంటిదే కర్ణం XZ. చూడండి ఇక్కడ XZ పెద్దది. సో ఇది 17 సెంటీమీటర్లు కర్ణం. రాద్దాం కర్ణం. ఇది ఒక భుజం ఎంత? 15 సెంటీమీటర్లు. అదేది? YZ. Y నుంచి Z ఉన్నటువంటి విలువ ఎంత? 15 సెంటీమీటర్లు. మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఇప్పుడు XY కనుక్కోవాలి. ఓకేనా. రైట్. ఫస్ట్ మనము XY విలువ కనుక్కున్న తర్వాత అప్పుడు 3 భుజాల కొలతలు మనకు వస్తున్నాయి కాబట్టి అప్పుడు మనం sin X విలువ కనుక్కోవచ్చు, cos Z విలువ కనుక్కోవచ్చు, tan X విలువ కూడా మనం కనుక్కోవచ్చు త్రికోణమితీయ నిష్పత్తుల ఆధారంగా. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. XYZ అనేటువంటిది ఏంటిది? ఒక లంబకోణ త్రిభుజం. అది రాద్దాం. త్రిభుజం XYZ ఒక లంబకోణ త్రిభుజం. ఓకేనా. ఎందుకంటే Y ఈజ్ ఈక్వల్ టు 90 కాబట్టి అది ఒక లంబకోణ త్రిభుజం. సో మనకి ఇచ్చినటువంటి కొలతలు ఫస్ట్ రాసుకుందాం. కర్ణం. కర్ణం అంటే ఏంటిది? XZ ఎంత? 17 సెంటీమీటర్లు. తర్వాత ఒక భుజం. భుజం ఏంటిది? YZ. ఈ భుజాలు రాసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆల్ఫాబెట్లో A నుంచి Z వరకు ఫస్ట్ Y వచ్చిన తర్వాత Z వస్తుందా, Z వచ్చిన తర్వాత Y వస్తుందా, Y వచ్చినాక Z వస్తుంది కాబట్టి మనం Y రాసిన తర్వాత Z రాసుకునే ప్రయత్నం చేద్దాం. సో YZ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15 సెంటీమీటర్లు. ఓకేనా. రైట్. ఎప్పుడైనా సరే XY అన్నప్పుడు YX రాసుకునే కంటే XY రాసుకోవడం బెటర్. రైట్. ఇప్పుడు YZ వచ్చింది. కనుక్కోవాల్సింది ఏంటి? ఇప్పుడు XY కనుక్కోవాలి కదా. సో దీనికి మనం అప్లై చేయాల్సినటువంటి సూత్రం పైథాగరస్. 3 భుజాలు ఉండాలి, ఉంటేనే మనం త్రికోణమితీయ నిష్పత్తులు కనుక్కోవచ్చు. ఇక్కడ మనకు ఒక భుజం ఇవ్వలేదు కాబట్టి ఆ భుజం కనుక్కోవాలంటే పైథాగరస్ సూత్రాన్ని మనం అప్లై చేయాలి. ఏ విధంగా చూద్దాం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం XZ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ XY స్క్వేర్ ప్లస్ YZ స్క్వేర్. ఇది సూత్రం. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. దీన్ని అండర్ రూట్
కింద రాసేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, మనం ఇక్కడ XY కనుక్కోవాలి. XY ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, దీన్ని స్క్వేర్ వేసి అందులో నుంచి తీసేయాలి, దీన్ని కూడా స్క్వేర్ వేసి తీసేయాలి. అండర్ రూట్ పెట్టుకొని 17 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్. సూత్రం ఏంటిది ఇక్కడ రాద్దాం. XY అంటే భుజము ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్. ఇది ఒక సూత్రం అనమాట పైథాగరస్కి. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. 17 × 17, 17 స్క్వేర్ అంటే ఎంత, 289. 15 స్క్వేర్ అంటే ఎంత, 225. రూట్ 289 నుంచి 225 పోతే ఎంత, 64. ఓకే, 64 రూట్ ఎంత, 8. ఎందుకంటే 8 ఎనిమిదిలు 64, 64 రూట్ 8. ఓకేనా. సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి విలువ ఏంటిది, XY అనే విలువ వచ్చింది. ఒక భుజం యొక్క విలువ మనకు వచ్చింది 8. సో ఇచ్చినవి అన్నీ కూడా సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా సెంటీమీటర్లో రాసేసుకుందాం. సో మనకి ఇప్పుడు 3 కొలతలు కూడా రావడం జరిగింది. కర్ణం వచ్చింది, ఒక భుజం వచ్చింది, ఇంకొక భుజం కూడా వచ్చింది. ఈ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, sin x cos z tan x విలువలు కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కుందామో చూద్దాం. ఫస్ట్ ఇది sin x కావాలి. సో దీనికి సూత్రం ఏంటిది, ఎదుటి భుజము బై కర్ణం. మరి ఇందులో ఎదుటి భుజం ఏది, కర్ణం అయితే ఓకే, ఏదైనా మనకు కర్ణం అయితే మారదు. ఈ త్రిభుజంలో ఎప్పుడైనా కర్ణం ఏంటిది, లంబానికి ఎదురుగా ఉండేది కర్ణం, అది ఎప్పుడు మారదు. మారేది ఏంటిది, ఎదుటి భుజము మరియు ఆసన భుజాలు అవే మారుతున్నాయి. ఏది ఎదుటి భుజం ఏది ఆసన భుజం అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ sin x అంటే x పరంగా మనం తీసుకోవాలి. x పరంగా అంటే దీనికి ఎదురుగా ఉండే ఎదుటి భుజం. సో ఇది ఎదుటి భుజం, ఇది కర్ణము, ఇది ఆసన భుజం. ఇది ఎదుటి భుజము, ఇదేమో ఆసన భుజం. రాసేసుకుందాం. ఎదుటి భుజం ఏంటిది, YZ, కర్ణము అంటేనేమో XZ. YZ విలువ ఎంత, 15 సెంటీమీటర్లు, XZ విలువనేమో 17 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు క్యాన్సల్, మిగిలింది ఎంత, 15/17. ఏంటిది 15/17 అనేది, sin x విలువ వచ్చిందా. సెకండ్ వన్ చూద్దాం ఇప్పుడు, cos z. ఇప్పుడు cos z తీసుకున్నట్టయితే z కదా, ఇప్పుడు ఇది ఎదుటి భుజం అవుతుంది. ఇంతకుముందు సైన్లో తీసుకున్నప్పుడు ఇది ఎదుటి భుజం అయింది, ఇది ఆసన భుజం అయిన ఉండే. కానీ cos zకి వచ్చేసరికి z పరంగా ఏమవుతుంది, ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన భుజం అవుతుంది, ఇది కర్ణం, ఇది మారదని చెప్పుకున్నాం కదా. రైట్. cos z యొక్క సూత్రం ఏంటిది, ఆసన భుజము బై కర్ణము. ఆసన భుజం అంటే ఏంటిది, ఇది ఆసన భుజం YZ బై కర్ణము అంటే XZ. YZ విలువ రాద్దాం. YZ విలువ ఎంత, 15 సెంటీమీటర్లు, మరియు XZ అంటే 17 సెంటీమీటర్లు. సెంటీమీటర్ క్యాన్సల్, 15/17. అది ఇక్కడ రాద్దాం. cos z ఈజ్ ఈక్వల్ టు 15/17. ఇక్కడ చూడండి, ఇది 15/17, ఇది కూడా 15/17. ఇది sin x, ఇది cos z. దేర్ఫోర్ ఒకటి మనకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ sin x ఈక్వల్స్ టు cos z రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి tan x కూడా మనం తీసుకుందాం. ఈ రెండు సమానంగా వచ్చినాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక tan x కూడా కనుక్కుందాం. tan x సూత్రం ఏంటిది, ఎదుటి భుజము బై ఆసన భుజం. ఎదుటి భుజానికి సూత్రం ఏంటిది, ఇక్కడ ఏది ఎదుటి భుజం, ఎక్స్ను చూసి మనం ఎదుటి భుజాన్ని రాయాలి. ఎక్స్ పరంగా ఇది ఎదుటి భుజం అవుతుంది. ఇప్పుడు ఇది తీసేసి ఇది ఎదుటి భుజం అనుకోవాలి, ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఆసన భుజం అవుతుంది. సో ఎదుటి భుజం అంటే YZ, ఆసన భుజము అంటేనేమో XY. YZ ఈజ్ ఈక్వల్ టు ఎంత, YZ ఎంత, 15 సెంటీమీటర్లు. XY అంటే 8 సెంటీమీటర్లు, 15/8. therefore tan x ఈజ్ ఈక్వల్ టు 15/8. ఓకేనా. ఇప్పుడు మనకు sin x ఈజ్ ఈక్వల్ టు cos x ఒకటి రావడం జరిగింది, ఇంకొకటి ఏమో tan x ఈజ్ ఈక్వల్ టు 15/8 రావడం జరిగింది. మొత్తానికి మనకు 3 విలువలు కూడా మనం చేయడం జరిగింది. సో sin x ఈజ్ ఈక్వల్ టు 15/17, cos z ఈజ్ ఈక్వల్ టు 15/17, tan x ఈజ్ ఈక్వల్ టు 15/8. ఇవి త్రికోణమితీయ నిష్పత్తులు. మూడవది
త్రిభుజం PQRలో Q లంబకోణం మరియు యాంగిల్ P విలువ x మరియు PQ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ మరియు QR ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అయిన sin x మరియు cos x ల విలువలు కనుగొనండి అన్నాడు. సరే ఇక్కడ త్రిభుజం PQR అన్నాడు కాబట్టి ఒక త్రిభుజం గీసుకోవడం జరిగింది PQR. ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం 90 డిగ్రీలు రాసుకున్నాం. అంటే 90 డిగ్రీలు ఎందుకు రాసుకున్నాం అంటే వాడి ఇచ్చిండి ఇక్కడ Q అనేటువంటిది లంబకోణము అని. సో Q ఉన్న చోట మనం ఏం పెట్టినాం ఇక్కడ 90 డిగ్రీలు గీసుకొని ఒక పటాన్ని మనం గీసుకోవడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏమన్నట్టు ఇక్కడ మరియు యాంగిల్ P ఇది L ఆకుంది కదా, సో L షేప్లో ఉన్నటువంటిది యాంగిల్ అని చదవాలి. యాంగిల్ P విలువ ఎంత x. సో యాంగిల్ P విలువ ఎంత ఇక్కడ x, అందుకే ఇక్కడ x రాసుకున్నాం. మరియు PQ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో P నుంచి Qకు ఉన్నటువంటి దూరం ఎంత ఇక్కడ 7 సెంటీమీటర్స్. ఇచ్చినటువంటి విలువలు రాసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ మరియు QR ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. QR ఇదెంత పొడవు 24 సెంటీమీటర్లు. అయినా sin x మరియు cos x ల విలువలు కనుగొనండి అన్నాడు. సో sin x cos x ల విలువలు కనుక్కోవాలంటే మనకు త్రిభుజంలో ఉన్నటువంటి కోణాల యొక్క కొలతలు కూడా మొత్తం మనకు కనుక్కోవాల్సిన అవసరం మనకు ఉన్నది. ఎందుకంటే sin x సూత్రం ఏంటిది ఎదుటి భుజము బై కర్ణము. మరి కర్ణం ఉందా ఇక్కడ లేదు కదా, సో కర్ణం యొక్క సూత్రం మనకు ఉంటేనే sin x విలువ కనుక్కుంటాం. నెక్స్ట్ cos x యొక్క సూత్రం ఏంటిది ఆసన్న భుజము బై కర్ణం. సో ఇక్కడ కూడా మనకు cos xలో ఏం సూత్రం ఉంది కర్ణము సూత్రం ఉంది కాబట్టి మనకు తప్పకుండా కర్ణం కనుక్కోవాలి. ఒకవేళ tan θ అంటే కనుక అప్పుడు tan x అంటే కనుక మనం ఎదుటి భుజము బై ఆసన భుజం కనుక్కునే వాళ్ళం, కర్ణము కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా రైట్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది కర్ణం. సో దానికోసం మనం ఏం కావాలి ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం రాసుకోవాలి. త్రిభుజం PQR ఒక లంబకోణ త్రిభుజం. ఓకేనా ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి PQR ఒక లంబకోణ త్రిభుజం అని చెప్పి రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏంటిది ఇది కర్ణము PR² ఈజ్ ఈక్వల్ టు PR² ఈజ్ ఈక్వల్ టు రెండు భుజాల యొక్క వర్గాల మొత్తం అంటే ఏమొస్తుంది PQ² ప్లస్ QR². PQ² అంటే 7², QR² అంటే 24². 7² అంటే ఎంత 7 49, 24² అంటే 576. అంతేనా చూద్దాం ఒకసారి. 4 4 16, 4 8 8 8 1 9, 2 4 8, 2 4, 6 9 8 17, 5 576. ఓకే నెక్స్ట్ 576 ప్లస్ 49, 9 6 15, 7 4 11, 12 1 6 625. సో PR² ఎంత వచ్చింది మనకు 625 వచ్చింది. సో ఇక్కడ స్క్వేర్ అనేది తీసేస్తే PR ఈజ్ ఈక్వల్ టు √625. 625కి వర్గమూలం ఎంత 25. సో PR ఈజ్ ఈక్వల్ టు ఎంత 25. ఇక్కడ సెంటీమీటర్లలో ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు సెంటీమీటర్. సో PR ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ వచ్చింది కదా. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయాలంటే sin x విలువ మరియు cos x యొక్క విలువ కనుక్కోవాలి. ఫస్ట్ sin x ఈజ్ ఈక్వల్ టు రాద్దాం. సో sin x అంటే xకు ఎదురుగా ఉండేది ఎదుటి భుజం, xకు ఎదురుగా ఉండేది ఇది ఏమవుతుంది ఎదురు భుజం అంటే x పరంగా ఇది ఎదుటి భుజము. సో ఎదురు భుజం ఏది ఇక్కడ QR బై కర్ణము. కర్ణము అంటే ఏది PR. ఎదుటి భుజము బై కర్ణం అన్నట్టు. సో QR విలువ ఎంత QR విలువ వచ్చేసి 24 సెంటీమీటర్లు. PR అంటే కర్ణము ఎంత 25 సెంటీమీటర్లు. సెంటీమీటర్ క్యాన్సల్, మిగిలింది ఎంత 24/25. ఇక్కడ రాద్దాం sin x విలువ 24/25. ఆన్సర్ని మనం బాక్స్లో పెడదాం. అయిపోయిందా. నెక్స్ట్ సెకండ్ వన్ cos x విలువ
కాస్ ఎక్స్ అంటే సూత్రం ఏంటిది? ఆసన్నం భుజము బై కర్ణము. ఇక్కడ ఎక్స్ పరంగా తీసుకోవాలి. ఎక్స్ ఇది మర్చిపోకూడదు మనకు. ఒక్కొక్కసారి కాస్ ఎక్స్ అడిగాడు, కాస్ ఆర్ అడిగిండు అనుకోండి, అప్పుడు ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన భుజం అవుతుంది. కాబట్టి మనం గమనించాల్సింది ఇది. ఇక్కడ టీటా అంటాం కదా, ఈ కోణం అంటాం కదా, ఈ కోణం దేని పరంగా అడుగుతున్నాడు? ఎక్స్ పరంగా అడుగుతున్నాడు కాబట్టి ఎక్స్కి ఎదురుగా ఉండేది ఎదుటి భుజము, ఇంకొకటేమో ఇది ఆసన్న భుజం అవుతుంది. సో ఇక్కడ కాస్ ఎక్స్ యొక్క సూత్రం ఏంటిది? ఆసన్న భుజము బై కర్ణం. సో ఆసన్న భుజము అంటే పీక్యూ, కర్ణము అంటేనేమో పిఆర్. ఇప్పుడు విలువలు ప్రతిక్షేపిద్దాం. పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7 సెంటీమీటర్లు. పిఆర్ అంటేనేమో 25 సెంటీమీటర్లు. సెంటీమీటర్ క్యాన్సల్, మిగిలిందంతా 7/25. ఇప్పుడు రాద్దాం. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7/25. ఓకేనా? ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ వాడు tan x ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినుంటే అది ఏ విధంగా ఉంటుందో కూడా రాసేద్దాం. tan x విలువ వాడు ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా మనం ఒక్కసారి చూద్దాం. tan x ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటిది? sin x బై కాస్ ఎక్స్. సో sin x విలువ కాస్ ఎక్స్ విలువ రాసేసుకుంటే సరిపోతుంది. sin x ఎంత ఉంది ఇక్కడ? 24/25 బై కాస్ ఎక్స్ విలువ ఎంత ఉంది? 7/25. ఓకేనా? ఇక్కడ హారం సేమ్ ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత? 24/7. ఇది ఏంటిది? ఇది tan x. ఈ విధంగా మనం త్రికోణమితి నిష్పత్తులు కనుక్కోవాలి. ఇప్పుడు ఒక లంబకోణ త్రిభుజం ఏబిసిలో సి లంబకోణమైన బీసీ ప్లస్ సిఏ ఈక్వల్స్ టు 23 సెంటీమీటర్లు మరియు బీసీ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అయిన సైన్ ఏ మైనస్ టాన్ బీలను కనుగొనండి అన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దత్తాంశం ఏంటిది? బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23 సెంటీమీటర్లు. అది రాద్దాం ఫస్ట్. దానికంటే ముందుగా చూడండి, ఇది ఇచ్చినటువంటిది ఏంటిది? ఏబిసిలో సి అనేటువంటిది ఒక లంబకోణము. ఇక్కడ రఫ్లో మనం ఒకటి చిన్నగా పటాన్ని డ్రా చేసుకుందాం. లంబకోణం ఏంటిది? సి అనేటువంటిది లంబకోణం కాబట్టి దీని పేరు ఏం పెడదాం? సి పెడదాం. ఇక్కడ ఏ, ఇక్కడ బి పెడదాం, లేదా ఇక్కడ ఏ, ఇక్కడ బి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? సో దీనికి ఎదురుగా ఉండేది ఏమవుతుంది? ఇది కర్ణం అవుతుంది కదా. లంబానికి ఎదురుగా ఉండేది కర్ణం. ఇది ఒక రఫ్గా మనం ఒక లంబకోణ త్రిభుజాన్ని గీసుకోవడం జరిగింది. ఇప్పుడు రాద్దాం. త్రిభుజం ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం. దత్తాంశం, వాడు ఇచ్చినటువంటి దత్తాంశం ఏంటిది? బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23 సెంటీమీటర్లు. ఇది ఒకటోది. రెండోది ఏమి ఇచ్చిండు? బీసీ మైనస్ సిఏ. బీసీ కింద బీసీ రాద్దాం. సో బీసీ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7 సెంటీమీటర్లు. ఇది రెండవది. సో ఈ రెండు సమీకరణాలని సాధిస్తే ఏమవుతుందో చూద్దాం. ఇది ప్లస్ సిఏ, ఇది మైనస్ సిఏ, క్యాన్సల్. ఇంకా మిగిలింది ఏంటిది? 2BC. 23 ప్లస్ 7 ఎంత? 30 సెంటీమీటర్లు. ఎన్నోది? ఇది మూడోది. సో ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 30 సెంటీమీటర్లు బై 2 కదా. 2 ఒకట్ల 2 15ల. సో సి ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు. సో ఇక్కడ సి అనేటువంటిది ఎంత వచ్చింది మనకు? బీసీ అనేది ఎంత వచ్చింది మనకు? 15 సెంటీమీటర్లు. సో బీసీ అనేటువంటిది 15 సెంటీమీటర్లు మనం రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ వచ్చినటువంటి విలువని మనం ఇందులో కానీ ప్రతిక్షేపిస్తే ఏసీ విలువ కూడా మనకు వస్తుంది. చూద్దాం. ఇక్కడ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23 సెంటీమీటర్లు ఒకటి కదా. ఇందులో ఈ విలువని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించాలి. సో బీసీ విలువని ఇందులో ప్రతిక్షేపిద్దాం. ఎంత? 15 సెంటీమీటర్లు కదా. సో 15 సెంటీమీటర్లు ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23 సెంటీమీటర్లు. సో సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 23 సెంటీమీటర్లు మైనస్ ఇది ఇటు వస్తే మైనస్ 15 సెంటీమీటర్లు. 23లో నుంచి 15 పోవాలి. ఎంత? 8 సెంటీమీటర్లు. ఓకే. సిఏ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. ఇది ఒకటి వచ్చింది. సిఏ అంటే ఇది. సో ఇదెంత? 8 సెంటీమీటర్లు రాసేసుకుందాం. సో మనకు ఒక భుజం వచ్చింది, ఇంకొక భుజం వచ్చింది, కర్ణం ఒకటి కనుక్కోవాలి. సో కర్ణం కనుక్కోవాలంటే మనకేంటి సూత్రము? పైథాగర సిద్ధాంతం. సో పైథాగర సిద్ధాంతం ఉపయోగించి కర్ణం విలువ కనుక్కున్న తర్వాత మనము ఇక్కడ ఇచ్చినటువంటి సైన్ ఏ మరియు టాన్ బీల యొక్క విలువలు మనం కనుక్కుందాం. పైథాగరస్
సిద్ధాంతం ప్రకారం ఏంటిది ఇక్కడ ఏబి స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఇదొక భుజం ఇదొక భుజం, రెండు వర్గాల యొక్క మొత్తం. ఓకే, ఇప్పుడు ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మొత్తం చూద్దాం. ఏసీ స్క్వేర్ అంటే ఎంత? 8 స్క్వేర్. బీసీ స్క్వేర్ అంటే ఎంత? 15 స్క్వేర్. 8 స్క్వేర్ అంటే 8 8 64. 15 స్క్వేర్ అంటే ఎంత? 225. 225 ప్లస్ 64 ఇక్కడ చూద్దాం. 225 ప్లస్ 64, 5 4 9, 6 2 8, ఇది 289. 289 ఇది ఏబీ స్క్వేర్. ఓకే, సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 289కి వర్గమూలం చేయాలి. సో ఇక్కడ మనకు 289కి వర్గమూలం ఎంత? 13. చూద్దాం. 13 17 చూద్దాం. 7 7 49, 7 ఎక్కం 7, 7 3 10 11, 1 7 7, 1 ఎక్కం 1, 7 1 8, ఇది 289. సో 289కి వర్గమూలం ఎంత? 17. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 17. సో కర్ణం ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 17 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకు త్రిభుజంలో ఉన్నటువంటి 3 భుజాల యొక్క కొలతలు మనకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి సైన్ ఏ మరియు టాన్ బీల యొక్క కొలతలు మనం దాని విలువలు ఎంతో మనం రాద్దాం. ఫస్ట్ది సైన్ ఏ. చూడండి ఇక్కడ ఏముంది మనకు? ఏ ఉంది. ఏ అంటే ఏంటిది? కోణం ఏ పరంగా, కోణము ఏ పరంగా దీనికి ఎదురుగా ఉన్న భుజం ఏంటిది? ఇది ఎదురు భుజం అవుతుంది. సో ఎదురు భుజం ఏది? ఇక్కడ బీసీ అనేటువంటిది ఎదురు భుజం. ఓకేనా, ఇది ఎదుటి భుజం అవుతుంది. బై కర్ణము, సైన్ ఏ యొక్క సూత్రం ఏంటిది? ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం ఏది ఇక్కడ అంటే బీసీ, కర్ణం ఏది? ఏబి. ఓకేనా, ఇది సూత్రం. ఇందులో మనం విలువలు ప్రతిక్షేపించాలి. బీసీ ఎంత మనకు? 15 సెంటీమీటర్లు బై ఏబి ఎంత? 17 సెంటీమీటర్లు. సెంటీమీటర్ క్యాన్సల్, మిగిలింది ఎంత అంటే 15/17. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15/17 ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ కనుక్కోవాల్సింది టాన్ బి. టాన్ బీకి సూత్రం ఏంటిది? ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఎదుటి భుజం అంటే ఏంటిది? బి అన్నాడు కదా, ఇక్కడ చూడండి. మరి మీరు ఇంతకుముందు లాకి ఇది ఎదుటి భుజం తీసుకున్నాం కదా అని చెప్పి ఇప్పుడు కూడా ఎదుటి భుజం ఇది తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇక్కడ కోణం దేని పరంగా? బి పరంగా. బి పరంగా అంటే దీనికి ఎదురుగా ఉన్నది ఇప్పుడు ఏమవుతుంది? ఎదుటి భుజం అవుతుంది. మిగిలింది ఇది ఆసన భుజం అవుతుంది. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కనుక లెక్కలు తప్పు. ఓకేనా, ఎదుటి భుజం ఏది ఇక్కడ? ఏసీ. ఆసన భుజం అంటే ఏది ఇక్కడ? బీసీ. ఏసీ విలువ రాద్దాం ఎంత? 8 సెంటీమీటర్లు. బీసీ విలువ రాద్దాం ఎంత? 15 సెంటీమీటర్లు. సెంటీమీటరు క్యాన్సల్, ఇంకా మిగిలింది 8/15. దేర్ఫోర్ ఇక్కడ మనకు టాన్ బి విలువ కూడా వచ్చింది ఎంత? 8/15. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే త్రిభుజంలో గనక 3 కొలతలు ఇవ్వకుండా 2 కొలతలు ఇచ్చి 3వ కొలత కనుక్కోమంటే పైథాగర సిద్ధాంతాన్ని ఉపయోగించి 3వ త్రిభుజం యొక్క కొలతని మనం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత సైన్, కాస్, టాన్ ఏది ఇచ్చినా కూడా వాటి యొక్క సూత్రాలు కనుక వేసుకుంటే మనం లెక్క చేయొచ్చు. అక్కడ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కోణము ఆధారంగా, అది అడిగేటువంటి కోణము ఏది? ఎక్స్ పరంగానా, వై పరంగానా, జెడ్ పరంగానా, లేదా ఏ పరంగానా, బి పరంగానా, సి పరంగానా, దేని పరంగా అడుగుతుండో చూసుకొని దానికి ఎదురుగా ఉండేది ఎదుటి భుజం అవుతుంది. మిగిలిన భుజం ఆసన్న భుజం అవుతుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క జాగ్రత్త తీసుకొని లెక్కలు చేయండి, కరెక్ట్గా ఆన్సర్లు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ సీకెంట్ ఏ మరియు కాట్ ఏల భుజాల నిష్పత్తులు ఏమవుతాయి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏం లేదు, సీకెంట్ ఏ ఒక త్రికోణమితీయ నిష్పత్తి మరియు కాట్ ఏ ఒక త్రికోణమితీయ నిష్పత్తిని మనం రాయాల్సి ఉంటుంది. సో దానికంటే ముందుగా మనం రఫ్గా ఒక పటాన్ని మనం గీసుకుందాం లంబకోణ త్రిభుజానికి సంబంధించి. ఓకేనా, ఇక్కడ సీకెంట్ ఏ మరియు కాట్ ఏ అన్నాడు. మనం ఏదైనా ఒక త్రిభుజం పేరు పెట్టుకుందాం. దీని పేరు ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఇది ఎంత? లంబకోణం కాబట్టి 90. దీనికి ఎదురుగా ఉండేది కర్ణం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఎదుటి భుజము ఆసన్న భుజాన్ని మనం రాయాలి.
ఎదుటి భుజము ఆసన్న భుజము రాయాలంటే దేని ఆధారంగా ఇక్కడ ఏ ఇచ్చిండు అంటే ఇక్కడ కోణం ఎంత టీటా ఎంత ఇచ్చిండు ఇక్కడ ఏ ఇచ్చిండు ఏ ఎక్కడ పెడదాం ఇక్కడనే పెడదాం ఎక్కడైనా పెట్టుకోవచ్చు సో దీన్ని మనం ఏ అనుకుందాం కోణం ఏ ఆధారంగా సో ఇక్కడ దీనికి ఎదురుగా ఉండేది ఎదుటి భుజము ఇంకొకటి ఆసన్న భుజము ఓకేనా ఇప్పుడు దీని ఆధారంగా తీసుకొని మనం సీకెంట్ ఏ మరియు కాట్ ఏ యొక్క త్రికోణమితీయ నిష్పత్తులు మనం రాయాలి సో సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది అంటే ఆసన్న భుజము బై కర్ణము అయితేనేమో అది కాసియే యొక్క గుణకార విలోమం ఏమైపోతుంది కర్ణము బై ఆసన్న భుజం ఒక్కసారి ఇక్కడ రాసిన చూడండి కాసియే ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణం దీనికి గుణకార విలోమము సీకెంట్ ఏ కాబట్టి దీన్ని తిప్పి రాసి సరిపోతుంది ఏ విధంగా కర్ణము బై ఆసన్న భుజం కర్ణము అంటే ఏంటిది ఇక్కడ ఏసీ లేదా సిఏ మీ ఇష్టం ఏసీ ఆసన్న భుజము అంటే ఇది ఏబి దేనికి ఆసన్న భుజం ఇది అది రాయాలి ఇక్కడ దేనికి కోణం ఏకు ఆసన్న భుజం కోణం ఏకు ఈ విధంగా రాయొచ్చు లేదా ఈ విధంగా రాయొచ్చు ఏకు ఆసన్న భుజం ఈ విధంగా కూడా రాయొచ్చు సో సీకెంట్ ఏకి ఇది త్రికోణమితీయ నిష్పత్తి నెక్స్ట్ వచ్చేసి కాట్ ఏకు మనం రాయాలంటే చూడండి ఇక్కడ కాట్ ఏ దేనికి గుణకార విలోమము ట్యాన్కు సో ట్యాన్ అంటే ఏందో రాద్దాం ఫస్ట్ ఎదుటి భుజము బై ఆసన్న భుజం ఇది ట్యాన్ ఏ సో ట్యాన్ ఏకి గుణకార విలోమము కాట్ ఏ కాబట్టి దీన్ని మనం తిప్పేసి రాస్తే చాలు ఏ విధంగా ఆసన్న భుజము బై ఎదుటి భుజం ఆసన్న భుజం ఏంటిది ఇక్కడ ఏకు ఆసన్న భుజం ఏంటిది అంటే ఏబి సో ఏబి రాద్దాం యాంగిల్ ఏకు ఆసన్న భుజం ఈ విధంగా రాయాలి ఏంటిది ఆసన్న భుజం ఏబి ఓకే నెక్స్ట్ ఏబు అంటే బీసీ సో యాంగిల్ ఏబు అంటే ఎదుటి భుజం ఏమవుతుంది బీసీ ఓకేనా ఇది కాట్ ఏ యొక్క త్రికోణమితీయ నిష్పత్తి ఇది సీకెంట్ ఏ యొక్క త్రికోణమితీయ నిష్పత్తి ఇప్పుడు ఉదాహరణ 1 tan ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 అయినా కోణం ఏ యొక్క మిగతా త్రికోణమితీయ నిష్పత్తులు రాయండి అన్నాడు ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే ఒక లంబకోణ త్రిభుజాన్ని రాసుకుందాం ఓకేనా దీని పేరు ఏ దీని పేరు బి దీని పేరు సి తీసుకుందాం ఓకేనా రైట్ ఇప్పుడు ఇక్కడ tan ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 అన్నాడు కదా అయితే ఇక్కడ tan ఏకు సూత్రం ఏందో రాద్దాం ఏంటిది ఎదుటి భుజము బై ఆసన్న భుజం సో ఇక్కడ ఎదుటి భుజం అనేది ఏది ఆసన్న భుజం ఏది మనకు కావాలి దానికంటే ముందుగా ఫస్ట్ కర్ణం అంటే ఏదో రాద్దాం లంబానికి ఎదురుగా ఉండేది కర్ణం అది మనకు తెలుసు ఓకేనా మరి ఎదుటి భుజం అంటే ఏది ఇక్కడ మనకి ఏం కనబడుతుంది ఏ సో ఏకు ఎదురుగా ఉన్నది ఎదుటి భుజం ఓకేనా ఆసన్న భుజం అంటే ఏంటిది ఈ రెండు కాక మిగిలింది ఏది ఇదే సో ఇది ఆసన్న భుజం ఓకేనా ఇప్పుడు మనం త్రిభుజంలో ఉన్నటువంటి 3 భుజాలకు పేర్లు పెట్టుకోవడం జరిగింది కదా నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు విలువలు రాద్దాం సో ఎదుటి భుజం విలువ ఎంత మనకు వచ్చేసి 3 వాడే ఇచ్చింది 3/4 అని చెప్పేసి అది ఇక్కడ రాద్దాం సో ఎదుటి భుజము నిష్పత్తి ఆసన్న భుజము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3/4 సో ఎదుటి భుజం విలువ 3 కాదు ఆసన్న భుజం యొక్క విలువ 4 కాదు ఇవి ఎదుటి భుజాలు మరియు ఆసన భుజాల యొక్క నిష్పత్తి మాత్రమే 3/4లో అవి ఉన్నాయి అన్నట్టు సో వాటి విలువ ఏంటి అంటే ఇక్కడ రాద్దాం ఎదుటి భుజం యొక్క విలువ ఎంత అంటే 3x మరి x అంటే ఏంటిది ఒక ధనపూర్ణ సంఖ్య ఓకేనా అదేవిధంగా ఆసన్న భుజం కూడా రాద్దాం ఆసన్న భుజం ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 4 రాసుకొని x ఏదో ఒక ధనపూర్ణ సంఖ్యతో ఇది ఇంటూ చేస్తే వచ్చేది ఆసన్న భుజం యొక్క విలువ సో x అంటే ఏంటిది ఇక్కడ ఒక ధనపూర్ణ సంఖ్య ఇప్పుడు మనం ఈ విలువలు తీసుకెళ్ళి అందులో పెడదాం ఎదుటి భుజం ఈజ్ ఈక్వల్ టు 3x నెక్స్ట్ ఆసన్న భుజం ఈజ్ ఈక్వల్ టు 4x కర్ణము విలువ మనం కనుక్కోవాలి
కర్ణము విలువ కనుక్కోవాలంటే మనం ఉపయోగించాల్సిన సూత్రం ఏంటిది? మళ్ళీ పైథాగరస్ సూత్రం వేసుకొని రాయాలి. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ తెలుసు కదా. సో కర్ణము అంటే ఏంది ఇక్కడ? ఏసి. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే ఏబి స్క్వేర్, తర్వాత భుజము స్క్వేర్ ఇంకొకటి బీసీ స్క్వేర్ కదా. సో ఏబి స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ? 4x హోల్ స్క్వేర్. బీసీ స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్. దీని స్క్వేర్ వేయండి. 4xను స్క్వేర్ వేసి ఎంత? 16x స్క్వేర్. 3xను స్క్వేర్ వేయండి, 9x స్క్వేర్. ఇప్పుడు 16x స్క్వేర్ ప్లస్ 9x స్క్వేర్ ఎంత? 25x స్క్వేర్. సో మనకు వచ్చింది ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25x స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ని మనం తీసేద్దాం, ఎందుకంటే మనకు ఏసీ విలువ కావాలి కాబట్టి ఈ స్క్వేర్ని తీసేస్తే దీనికి రూట్ వస్తుంది. ఇప్పుడు 25కి రూట్ ఎంత? 5. ఈ రూటు ఈ స్క్వేర్ రెండు ఏమైతేనే క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎక్స్. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 5x. అది తీసుకొచ్చి అక్కడ రాద్దాం. అన్ని విలువలు మనకు రావడం జరిగింది. భుజంలో ఉన్నటువంటి త్రిభుజంలో ఉన్నటువంటి 3 భుజాల కొలతలు వచ్చిన తర్వాత మనము త్రికోణమితీయ నిష్పత్తులు మనం విడివిడిగా రాద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ సైన్ ఏ అంటే సూత్రం రాద్దాం. ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఓకే, నెక్స్ట్ అన్నీ రాద్దాం. ఫస్ట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై ఇది కర్ణము, ఎదుటి భుజము బై కర్ణము. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. తర్వాత టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఇప్పుడు వీటికి గుణకార విలోమాలు కూడా అక్కడ రాద్దాం. సైన్ అంటే కోసికెంట్. కోసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఎదుటి భుజం. నెక్స్ట్ సీకెంట్ ఏ. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఆసన్న భుజము. తర్వాత టాన్ ఏకు ఒక గుణకార విలోమము కాట్ ఏ. కాట్ ఏ యొక్క గుణకార విలోమం ఏమైంది ఇక్కడ మనకు? ఆసన్న భుజము బై ఎదుటి భుజం. ఓకేనా? ఇవి సూత్రాలు మొత్తం రాసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ విలువలు రాసేద్దాం. సైన్ ఏ ఎదుటి భుజము బై కర్ణము, ఎదుటి భుజము బై కర్ణం. సో 3x బై 5x. x క్యాన్సల్ వచ్చింది మనకు 3/5 దాని యొక్క త్రికోణమితీయ నిష్పత్తి. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ అంటే ఏంటిది? ఇది బై ఇది. సో 4x బై 5x. x క్యాన్సల్ 4/5 ఆసన భుజము బై కర్ణం. నెక్స్ట్ టాన్ ఏ. టాన్ ఏ అంటే ఏంది? ఎదుటి భుజము బై ఆసన్న భుజము అంటే 3x బై 4x. x క్యాన్సల్ మిగిలింది 3/4 నిష్పత్తి వచ్చేసింది మనకు మళ్ళీ. సో 3/4. ఇప్పుడు వీటిని ఏ విధంగా రాయాలి? ఇవి కూడా అంతే సేమ్. కర్ణము బై ఎదుటి భుజము, కర్ణము బై ఆసన భుజము, ఆసన భుజము బై ఎదుటి భుజం. అయితే ఇవి రాయడానికంటే అవసరం అనుకుంటే దీన్నే తిరిగేసి రాసుకుంటూ కూడా సరిపోతుంది. సైన్ ఏకు గుణకార విలోమం కోసికెంట్ ఏ కాబట్టి దీన్ని తిరిగేసి రాస్తే సరిపోతుంది. 5/3 లేదా సూత్ర ప్రకారం కూడా చెక్ చేసుకోండి. కర్ణం ఎంత ఉంది? 5. ఎదుటి భుజం ఎంత ఉంది? 3x. x క్యాన్సిల్ 5/3. ఓకేనా? లేదు అంటే రాద్దాం 5x 3x. x క్యాన్సల్ 5/3. నెక్స్ట్ సీకెంట్ ఏ. సీకెంట్ ఏ అంటే ఏంటి? కాస్ ఏకు గుణకార విలోమం అంటే మనకు 4/5 తిరిగేసి రాసుకోవాలి. 5/4. 5/4 రాసుకోవచ్చు లేదా సూత్ర ప్రకారం కూడా రాసుకోవచ్చు. కర్ణము అంటే ఎంత? 5x. ఆసన భుజము అంటే 4x. x క్యాన్సల్ 5/4. చూడండి ఇక్కడ 5/4 అంటే ఇక్కడ 4/5 ఎందుకంటే దీనికి గుణకార విలోమము 5/4. నెక్స్ట్ టాన్ ఏ ఎంత? 3/4 ఉంది. దీని ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ? మరి 4/3 వస్తుంది. సరే, దీని ప్రకారంగా మనం చేద్దాం. ఆసన భుజము ఎంత? 4x. ఎదుటి భుజము ఎంత? 3x. x క్యాన్సల్ అయితే 4/3. చూడండి ఇక్కడ 3/4 వస్తే దీని యొక్క గుణకార విలోమం ఎంత? 4/3 వచ్చింది కదా. 4/3. ఈ విధంగా మనం ప్రతిదానికి అంటే సైన్, కాస్, టాన్,
కోసీకెంట్, సీకెంట్, కాట్, వీటన్నిటి కూడా మనం త్రికోణమితీయ నిష్పత్తులు మనం కనుక్కోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఉదాహరణ 2, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ పి అయ్యేటట్లుగా యాంగిల్ ఏ మరియు యాంగిల్ పిలు లఘుకోణాలు అయినా యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి అని చూపండి అన్నాడు. చూద్దాం, ఇక్కడ 2 త్రిభుజాలు మనం గీసుకోవడం జరిగింది. అవి ఎటువంటి త్రిభుజాలు అంటే లంబకోణ త్రిభుజాలు. ఏబిసి మరియు పిక్యూఆర్ లేదా పిఆర్క్యూ రెండు కూడా ఒక 2 లంబకోణ త్రిభుజాలను సూచిస్తుంది కదా. రైట్, ఇప్పుడు ఇక్కడ మనము సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రాద్దాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఎదుటి భుజము బై కర్ణం. మరి ఎదుటి భుజం ఏ విధంగా రాస్తున్నాం మనము? ఏ, కోణం ఏకు ఎదురుగా ఉన్నటువంటిది ఎదుటి భుజము. మిగిలింది ఇక్కడ కింద రాసుకునేది ఆసన్న భుజం. లంబానికి ఎదురుగా ఉండేది కర్ణం. ఓకేనా. రైట్, ఎదుటి భుజం ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? బీసీ. కర్ణము అంటే ఏసీ. నెక్స్ట్ సైన్ పి రాద్దాం. సైన్ పి అన్నప్పుడు పీకి ఎదురుగా ఉన్నటువంటిది ఇది ఎదుటి భుజం, ఇదేమో ఆసన్న భుజం, ఇది కర్ణం. సో సూత్రం ఏంటిది? ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజం వచ్చేసి ఇక్కడ క్యూఆర్, కర్ణము ఈజ్ ఈక్వల్ టు పీక్యూ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటిదంటే వాడు ఇచ్చింది ఏంటిది? సైన్ ఏ ఈక్వల్స్ టు సైన్ పి. సో 1 ఈజ్ ఈక్వల్ టు 2 కదా, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇదే వాడు ఇచ్చిండు. సో మనం రాద్దాం, బీసీ బై ఏసీ ఈక్వల్స్ టు క్యూఆర్ బై పీక్యూ. సో దట్ ఈక్వల్స్ టు మనం ఏమనుకుందామంటే ఈ 2 నిష్పత్తులు కూడా ఏదో ఒక స్థిరాంకానికి సమానం. సో ఆ స్థిరాంకం ఏమనుకుందాం? కే. ఓకేనా. రైట్, ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం అప్లై చేయాలి. పైథాగరస్ సిద్ధాంతంలో చూడండి, ఇక్కడ ఈ 2 త్రిభుజాలు కూడా 2 లంబకోణ త్రిభుజాలు 2 కూడా సర్వసమానం అని చెప్పి చూపించడానికి మనం మొదటగా ఈ 2 భుజాలు ఏవైతే ఉన్నాయో ఏబి మరియు పిఆర్ 2 కూడా సమానం అని చూపించాలి. అంటే ఈ 2 సమానం, ఈ 2 సమానం అయితే కనుక ఈ 2 భుజాలు కూడా సర్వసమానము అని తేలినట్టయితే కనుక ఈ 2 త్రిభుజాలు పరస్పరం ఒకదానికొకటి సర్వసమానం అని తేలిపోతుంది. ఏబి మరియు పిఆర్ల యొక్క నిష్పత్తి, ఏబి మరియు పిఆర్ల యొక్క నిష్పత్తి తీసుకుందాం. ఏబి బై పిఆర్ల యొక్క నిష్పత్తి తీసుకున్నట్టయితే అది దేనితో సమానం అవ్వాలి? మళ్ళీ ఏసీ బై పీక్యూ కావాలి. ఓకేనా. రైట్, ఇప్పుడు చూద్దాం, దాని ప్రకారంగా చేద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేసినట్టయితే కర్ణము స్క్వేర్ మైనస్ ఎదురు భుజము స్క్వేర్ కదా. సో ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ పిఆర్. పిఆర్ అంటే ఏంటిది? ఇక్కడ కర్ణము స్క్వేర్ మైనస్ ఎదురు భుజము స్క్వేర్ అంటే పీక్యూ స్క్వేర్ క్యూఆర్ స్క్వేర్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏం చూపించాలి? ఏబీ బై పిఆర్ ఈక్వల్స్ టు, అంటే ఏబీ మరియు పిఆర్ యొక్క నిష్పత్తి దేంతో సమానం అని చూపించాలి? ఏసీ బై పీక్యూతో సమానం చూపించాలి. ఇక్కడ ఏసీ బై పీక్యూ కనబడుతుంది మనకు, ఇంకా ఎక్స్ట్రా ఈ 2 వచ్చినాయి. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. మరి ఎట్లా పెట్టి క్యాన్సిల్ చేస్తాము? సో బీసీని మనం ఇంకే విధంగా రాసుకోవాలి. ఏ విధంగా రాసుకోవచ్చు బీసీ అంటే? చూడండి, ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీని అక్కడ పంపిస్తే కే ఇంటూ ఏసీ కదా. రైట్, ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? కే ఇంటూ, చూడండి ఇక్కడ ఏసీని అక్కడ పంపిస్తున్నాం. సో ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏసీ. ఇక్కడ బీసీ స్క్వేర్ ఉంది కాబట్టి కే స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ సి. ఓకేనా. రైట్, బై నెక్స్ట్ పీక్యూ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ కావాలి. క్యూఆర్ స్క్వేర్ కావాలంటే ఇక్కడ ఈ పీక్యూని అక్కడ పంపిస్తున్నాం. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ రాస్తున్నా, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కే ఇంటూ పీక్యూ. కే ఇంటూ పీక్యూ. మనకు కావాల్సింది ఏంటిది? క్యూఆర్ స్క్వేర్. క్యూఆర్ స్క్వేర్ అంటే దీని స్క్వేర్ వేస్తే దీని స్క్వేర్ వేయాలి. సో క్యూఆర్ స్క్వేర్ పీక్యూ స్క్వేర్. సో ఇదే విలువని ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ రాసింది కూడా అదే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఏసీ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏసీ స్క్వేర్ ఉంది, ఇక్కడ పీక్యూ స్క్వేర్ ఉంది, ఇక్కడ పీక్యూ స్క్వేర్ ఉంది. సో రెండింటిని మనం కామన్ దిద్దాం. ఏం కామన్ దిద్దాం? ఏసీ స్క్వేర్ కామన్ ఇస్తే 1 మైనస్
కే స్క్వేర్ బై ఇక్కడ కూడా పీక్యూ స్క్వేర్ ఉంది కాబట్టి పీక్యూ స్క్వేర్ని కామన్ దిద్దాం. సో 1 మైనస్ కే స్క్వేర్ వచ్చిందా? రైట్. ఇప్పుడు పైన కింద కామన్గా ఉన్నటువంటిది క్యాన్సల్ అయిపోతుంది. 1 మైనస్ కే స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్. ఇంకా మిగిలింది ఏంటిది ఇక్కడ మనకు ఏసీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్. దీనికి రూట్ కాబట్టి కామన్గా రూట్ పెట్టుకున్నాం, లేదా సపరేట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏమవుతుంది, ఈ స్క్వేరు రూటు, ఈ స్క్వేరు రూట్ క్యాన్సల్. దేర్ఫోర్ మనకు వచ్చేది ఏంటిదంటే ఏసీ బై పీక్యూ. ఓకే, దేర్ఫోర్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైందో ఫైనల్గా ఏబీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పీక్యూ వచ్చిందా లేదా చూద్దాం. అంటే ఏబీ పిఆర్ల యొక్క నిష్పత్తి, ఏబీ భుజము మరియు పిఆర్ భుజాల యొక్క నిష్పత్తి దేనితో సమానము, ఏసీ బై పీక్యూ. అంటే ఈ రెండు భుజాల యొక్క నిష్పత్తి రెండు సమానం. సో ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నట్టు దాని అర్థం, ఈ రెండు భుజాలు కూడా సమానంగా ఉన్నట్టు అర్థం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటిది, ఈ రెండు భుజాలు సమానమైన కొలతలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండు యొక్క కోణాలు కూడా సమానం. రెండు కోణాలు సమానమైనప్పుడు దీని ఎదురుగా ఉండే భుజం యొక్క పొడవు, దీని ఎదురుగా ఉండే భుజం పొడవు కూడా సమానమే. సో ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూఆర్ అవుతుంది. ఓకేనా? రైట్. దేర్ఫోర్ ఇప్పుడు మనము ఇది రాసుకున్నాం కాబట్టి దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఈ రెండు అల్పకోణాలు ఏ మరియు పీలు ఏమవుతున్నాయి, సమానం అవుతున్నాయి అన్నమాట. ఈ విధంగా మనం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని చెప్పి చూపించవచ్చు. నెక్స్ట్ ఉదాహరణ 3. ఆర్ వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం పీక్యూఆర్లో పీక్యూ ఈక్వల్స్ టు 29 యూనిట్లు, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 21 యూనిట్లు మరియు పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు టీటా అయినా ఇందులో ఒక లెక్క ఏముందంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. మనకు తెలిసేది ఏంటిది, ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సర్వ సమీకరణం కదా. సో ఇక్కడ ఏం కనుక్కోమంటాడు, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోమంటున్నాడు. రెండోది కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా విలువలు కూడా కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లంబకోణ త్రిభుజాన్ని మనం డ్రా చేయాలి. ఫస్ట్ ఇక్కడ లంబకోణ త్రిభుజం అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది లంబం అంటే 90 డిగ్రీలు. 90 డిగ్రీలు ఉన్న చోట వాడు ఏమన్నాడు, ఇక్కడ ఆర్ వద్ద అన్నాడు. ఆర్ వద్ద లంబకోణం కాబట్టి ఎక్కడైతే లంబం గీసుకున్నామో మనం దాన్ని ఏమనుకుందాం, ఆర్ అనుకుందాం. మిగిలిన రెండు పి, ఇంకొకటి క్యూ. పి మీ ఇష్టం, పి ఇక్కడన్నా పెట్టుకోండి, లేదా ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ పి క్యూ, ఇది ఆర్ నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటుండంటే ఆర్ వద్ద లంబకోణం కలిగిన త్రిభుజం పీక్యూఆర్లో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 29 యూనిట్లు, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 21 యూనిట్లు. సో ఇక్కడ క్యూఆర్ ఎంత, ఇది 21, పీక్యూ ఎంత, ఇది 29 యూనిట్లు అయినా మరియు పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు టీటా. పీక్యూఆర్ ఏమన్నాడు, టీటా. కోణం ఎక్కడ ఇచ్చిండు మనకు, ఇక్కడ ఇచ్చిండు. ఎందుకు కోణంతో ఉపయోగం ఏంటిది మనకు అంటే ఎదుటి భుజం ఏది, ఆసన్న భుజం ఏది తెలుసుకోవడానికి దీని యొక్క ఉపయోగం మనకు అవసరం ఉంది. సో దీని యొక్క ఎదురుగా ఉన్నటువంటి భుజం ఏమవుతుంది మనకు, ఎదుటి భుజం. మరి ఇది ఏమవుతుంది మనకు, ఆసన్న భుజం. లంబానికి ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది, కర్ణం అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు గమనించండి మీరు, కర్ణము వచ్చింది, ఆసన్న భుజము వచ్చింది, మరి రావాల్సింది ఏంటిది, ఇక్కడ ఎదుటి భుజం రావాలి. ఎదుటి భుజం రావాలంటే మనకేం కావాలి, పైథాగరస్ సిద్ధాంతం కావాలి. రాద్దాం. త్రిభుజం పీక్యూఆర్ ఒక లంబకోణ త్రిభుజం కదా. నెక్స్ట్ ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం కనుక్కోవాలి మనం, పిఆర్ కనుక్కోవాలి. డైరెక్ట్ అని సూత్రం వేసేస్తున్నాం చూడండి. ఇక్కడ భుజము ఈక్వల్స్ టు ఏంటిది, అండర్ రూట్ కర్ణము స్క్వేర్ మైనస్ ఆసన భుజము స్క్వేర్. సో ఇక్కడ పీక్యూ స్క్వేర్, నెక్స్ట్ క్యూఆర్ స్క్వేర్. ఇది సూత్రం, కావాలంటే ఇక్కడ కూడా రాస్తా. సో ఎదురు భుజము ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ కర్ణము స్క్వేర్ ఆసన్న భుజము స్క్వేర్. ఓకే, ఇప్పుడు పీక్యూ స్క్వేర్ ఏముంది, పీక్యూ స్క్వేర్ ఏముంది, 29 స్క్వేర్. క్యూఆర్ స్క్వేర్ ఏముంది, 21 స్క్వేర్. 29ని స్క్వేర్ వేసి రాద్దాం. ఇక్కడ రఫ్లో చేస్తున్నా. 29 × 29, 9 ఎక్కంతో దీన్ని గుణిద్దాం. 9 × 9 = 81,
9 2 18, 18 8 26, 2 9 18, 2 4 1 5, 1 8కి 6 కలిపితే 14, 5 3 8 ఎంత 841 మైనస్ 21 స్క్వేర్. చూడండి ఇక్కడ 21 × 21 ఒకటితో గుణిస్తే అదే వస్తుంది 21. 2 1 2, 2 4, 1 4 4, 441. ఇందులో నుంచి తీసేస్తే 1 నుంచి 1 పోతే 0, 4 నుంచి 4 పోతే 0, 8 నుంచి 4 పోతే 4, √400. √400కి వర్గమూలం ఏ విధంగా అనుకోవచ్చు? చాలా సింపుల్. 2 సున్నాలకు 1 0, 4 యొక్క వర్గమూలం ఎంత? 2. సో 400 యొక్క వర్గమూలం ఎంత వచ్చింది? 20. సో PR మనకు వచ్చినటువంటి విలువ ఎంత? 20. సో PR ఎంత వచ్చింది మనకు? 20 వచ్చింది. సో త్రిభుజం, లంబకోణ త్రిభుజంలో ఉన్నటువంటి 3 భుజాల కొలతలు మనకు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మనం లెక్కలోకి వెళ్ళిపోవచ్చు. లెక్కలోకి వెళ్ళిపోయి ఏం చేయొచ్చు? cos² θ + sin² θ, cos² θ - sin² θ ఈ విలువలు మనం కనుక్కుందాం. ఫస్ట్ మనకు cos² θ అన్నాడు కదా, ఫస్ట్ cos θ విలువ ఎంతో కనుక్కుందాం. cos θ విలువ ఏంటిదంటే చూడండి, θ ఇక్కడ ఉంది. సో ఇది ఎదుటి భుజం, ఇది ఆసన భుజం. సో cos θ అంటే ఏంటిది? ఆసన భుజము బై కర్ణము కదా. రైట్, ఇక్కడ రాద్దాం. ఆసన భుజము బై కర్ణం. ఆసన భుజం ఎంత వచ్చేసి ఇక్కడ 21 బై 29. ఓకేనా? ఇవి యూనిట్లు. వాడి సెంటీమీటర్లు ఇవ్వలేదు, ఏవి ఇవ్వలేదు, జస్ట్ యూనిట్లు ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం రాద్దాం? యూనిట్లు 21 బై 29 యూనిట్లు. యూనిట్లు క్యాన్సల్ అయితే మిగిలేదు ఏంటిది? 21 బై 29 వచ్చిందా? సో ఇది cos θ. రెండోది ఏం కనుక్కుందాం? sin θ. sin θ అంటే ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం వచ్చేసి 20 యూనిట్లు, కర్ణము అంటే 29 యూనిట్లు. యూనిట్లు క్యాన్సల్, మిగిలింది ఎంత? 20 బై 29. 2 వచ్చేసినాయి. ఈ 2 వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది అప్లై చేద్దాం. సూత్రం cos² θ + sin² θ ఎంత? మీకు తెలుసు 1 అని మీకు తెలుసు. ఎందుకు? మనకు త్రికోణమితీయ సర్వ సమీకరణాల్లో sin² θ + cos² θ 1 అని మనకు తెలుసు. సో ఈ 2 విలువలను కూడా మనం ప్రతిక్షేపిస్తే 1 వస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకే, cos² θ అంటే ఇది కదా, దీన్ని రాద్దాం. సో 21/29 హోల్ స్క్వేర్. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. sin θను స్క్వేర్ వేయాలి. sin θ విలువ ఎంత? 20/29. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. 21/29 హోల్ స్క్వేర్. 21ని స్క్వేర్ వేయాలి, 29ని స్క్వేర్ వేయాలి. 21ని స్క్వేర్ వేస్తే ఏం వస్తుందో చూద్దాం. 1తో గుణిస్తే అదే 21, 2తో గుణిస్తే ఏం వస్తుంది? డబల్ 42. 1 4 441. ఇక్కడ 441/29ని స్క్వేర్ వేయాలి. 9 9 81, 9 2 18 + 8 26 వచ్చింది. 26 అంటే రాసేద్దాం. 2 9 18, 2 4 1 5, 841. 20 స్క్వేర్ అంటే 400, 29 స్క్వేర్ అంటే 841. 2 సజాతీయ భిన్నాలు కాబట్టి కింద ఏముంది? ఇక్కడ 841. సజాతీయ భిన్నాలు అయితే ఏం చేయాలని చెప్పినా పైన ఏముంటే అది చేయాలి. ప్లస్ ఉంటే కూడాలి, మైనస్ ఉంటే తీసేయాలి. సో 441 + 400 ఎంత అవుతుంది మనకు? 841. 841/841 కొట్టేస్తే 1. సో సూత్రం కూడా అదే కదా, cos² θ + sin² θ ఎంత? 1 వచ్చింది కదా. రైట్. సో మనము sin² θ + cos² θ 1 అనేటువంటి సర్వ సమీకరణాన్ని మనం ఇక్కడ నిరూపించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, cos² θ - sin² θ. దీన్ని కూడా మనం చూద్దాం. దాని విలువ ఎంతో కూడా మనం కనుక్కుందాం. cos² θ - sin² θ. సో cos² θ అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ? 21/29. 21/29 దీన్ని స్క్వేర్ చేయాలి. మైనస్ sin² θ sin² θ అంటే ఏముంది ఇక్కడ? 20/29. 20/29
29 దీన్ని కూడా మనం స్క్వేర్ వేయాలి. ఈ విలువలు ఎంతో మనం రాద్దాం. 21ని స్క్వేర్ వేసి ఎంత వచ్చింది మనకు 441 అంతే కదా. 21 × 21 2 1 2 2 4 441 రైట్. 21ని స్క్వేర్ వేసి ఏమొచ్చింది 29ని 9 9 81 9 2 18 ప్లస్ 8 26 2 9 18 2 4 1 5 1 ఇది 14 841 ఓకేనా. నెక్స్ట్ మైనస్ 20 స్క్వేర్ అంటే 400 29 స్క్వేర్ అంటే 841 జస్ట్ ఇంతకుముందు ప్లస్ ఉండే ఇప్పుడు మైనస్ వచ్చింది. అదే విలువలు ఇంతకుముందు ఇక్కడ ప్లస్ ఉండే ఇప్పుడు మైనస్ వచ్చింది. సో ఇవి కూడా సజాతీయ భిన్నాలు కాబట్టి 841 రాసుకుందాం. ఇంతకుముందు ప్లస్ ఉంది కాబట్టి కూడుకున్నాం, ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి తీసేస్తున్నాం అంతే. సో 441 మైనస్ 400 దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ 441 నుంచి 400 పోతే మిగిలేది ఎంత 41/841 ఈ విలువ మనకు రావడం జరిగింది. సో కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా విలువ ఎంత వచ్చింది 41/841 ఓకేనా రైట్. దీంతో మనకు అభ్యాసం 11.1కి మనం నెక్స్ట్ చెప్పుకోబోతున్నాం. దానికంటే ముందుగా మీరు ఇప్పటి వరకు ఎక్సర్సైజ్లో చెప్పినటువంటి ప్రతి లెక్కలు ఎగ్జాంపుల్స్ కానివ్వండి, తర్వాత ప్రయత్నించండి, ఇవి చేయండి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసినటువంటి లెక్కలు అభ్యాసాలు చేయడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేసే వరకు ఇప్పుడు చెప్పిందంతా కూడా పర్ఫెక్ట్ అవ్వండి.